హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ వాచ్. నేను నా స్టైల్లో ఎగ్ పెసరట్టు చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంట్లో అందరు నచ్చుతారనమాట. ఎలా చేసేయాలో చూసేద్దామా. దానికి ముందుగా మనం గ్రీన్ గ్రామ్ అంటాం కదండి, పెసలు కానీ పెసరపప్పు కానీ పొట్టు ఉండేది 2 కప్స్ సోక్ చేసుకోవాలి 4 to 5 hours. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆ బ్యాటర్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న మిక్సింగ్ బౌల్లో 2 tablespoon చాప్డ్ ఆనియన్, గ్రీన్ చిల్లీ, క్యారెట్ ఉంటుంది కదా, గ్రేట్ చేసింది క్యారెట్, కొత్తిమీర వేస్తున్నానండి. అలాగే కొంచెం స్పైసీ కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. 1 పెసరట్టు చేస్తున్నానండి, అందుకు 1 egg కొట్టి వేస్తున్నాను. ఇలా అన్నీ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని అలాగే ప్యారలల్గా నేను ప్యాన్ హీట్ చేస్తున్నానండి. ఇలా ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత 1 స్పూన్ బ్యాటర్ తీసుకుని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుందండి. మనం ఎగ్ మిక్చర్ ఉంది కదా, అది స్ప్రెడ్ చేస్తున్నాను. దీనికి నార్మల్ దోశ కంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తేనే బాగా ఫ్రై అవుతుందండి. అందుకు నేను 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఆయిల్ వేస్తున్నాను. కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అదర్ సైడ్ టర్న్ చేస్తున్నాను. 2 sides కాల్చుకోవాలండి, అప్పుడే టేస్టీగా బాగా వస్తుంది. ఇలా ఇది మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే బాగుంటుంది, హై ఫ్లేమ్లో అస్సలు చేసుకోకూడదు. అంతే అండి, రెడీ అయిపోయింది దోశ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.